ఇవి 6300 మిగతా 20 ఊరుకోండమ్మా, మీతో రూపాయి నేను తిందాకోండి. ఎందుకు తినాలి? ఏం రోగం నీకు? ఇవ్వవు. అబ్బా, ఒక పైసా కూడా వదలరమ్మా. ఎందుకు వదలాలయ్యా? నువ్వేం తేరగా ఇస్తున్నావా? కుట్టారంట్రా? అమ్మగారు ఏట్రా? ఏమి లేదమ్మా, మా చిన్న పిల్ల పెద్ద మనిషి అయ్యింది. పెద్ద పిల్ల పురుటికొచ్చింది. ముసలిదేమో మంచం ఎక్కిందండి. ఇప్పుడు ఎంత కావాలరా నీకు? 5 రూపాయలు ఇప్పించండి అమ్మా. నువ్వు చెప్పిన వాటికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? తెలుసమ్మా, మీరు నాకు ఇయ్యాల్సిందేమీ లేదు, నా కట్టాలు తీరే కావు. మరి 5 రూపాయలు ఎందుకురా? తాగేసి బాధలు మర్చిపోదారని. మొహం పగిలిపోద్ది. తాగి మర్చిపోయి అవసరాలు రేవి సన్నాసి. ఇందా ఈ డబ్బట్టుకెళ్ళు. దీంతో తాగినట్టు తెలిసిందో? తెలిస్తే ఏం చేస్తావు? ఏంటి గుళ్ళో హుండీలు దానాలు చేసేసి పెళ్లిళ్ళు చేస్తున్నావట? ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు శోభనాలు చేయటమేనా? నాతో కాపురం చేసేదేమన్నా ఉందా? అడిగిన దానికి బదులు చెప్పకుండా వస్తావేంటి? అన్నం తినండి. నేను అడిగింది అన్నదానం కాదు, సమాధానం. మీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? నేను నీ మొగుడిని అని చెప్పుకునే అర్హత మీకు లేదు. కేవలం తాళి కట్టారన్న బంధంతో ఇన్నాళ్లు మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చాను. అంటే ఎప్పుడో ఏదో అనుకోకుండా ఆ సుమిత్రని. ఆగండి! ఇంకొకసారి దాని పేరు ఇంట్లో వినపడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఇంట్లోంచి గంటేస్తావా, లేకపోతే ఏదైనా మందు పెట్టి చంపేస్తావా? నీకేం తెలియదు, ఊరుకో. ఏమిటో నాకు తెలియంది నీకు తెలిసిందని. ఎప్పుడో ఏదో చేశాడని 25 ఏళ్లుగా కాపురం కడుపు లేకుండా చేసుకున్నావు. నువ్వు సుఖపడలేదు, అతన్ని సుఖపెట్టలేదు. ఇంకా ఏం బాగుందామని. నువ్వు నోరు మూసుకుంటావా, బయటకు వెళ్తావా? వెళ్తానే, వెళ్తా. నీ ఇల్లట్టుకి ఎలాడతాకి నాకేం సిగ్గులేదనుకుంటున్నావా? వెళ్తా. చెట్టంత పడుకున్నాడు, నాకేం తక్కువ? నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. నువ్వు మాత్రం నీ మంకు పట్టు మానకు. నా కడుపున చెడబుట్టావు కదే. అది నా గది, మీ గది ఇటు. బినామీ పేర్లతో ఇప్పటికే లక్షలు తీసుకుని నన్ను కూడా పేకల దాకా దించేశారు. ఇక నా వల్ల కాదు. ఇక పేకల దాకా ఎట్టకో తడిచావు కదా, ఆ గడ్డం కూడా తడుపు చెప్తాను. ఇక నీకెంత కావాలో చెప్పు, తడుపుతాను. ఏమిటో ప్రతిసారి ఇలాగా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే, ఓ 10,000 ఇవ్వండి. నా రింగులో పెంగరిస్తా తీసుకో. 25,000 రూపాయలు లోనికి 10,000 రూపాయలు లంచమా? నువ్వు కూడా మంగళగిరి పానకాల స్వామిలో తయారయ్యవు. మరి మీరు మాత్రం తిరుపతి హుండీలాగా లాగేసుకోవడం లేదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? మా బుల్లబ్బాయి గారు దుర్మార్గుడు, దొంగ, దగాకోరు, పుండాకోరు, పెద్ద డాకు, బోకు, మేకు. ఆయన ఏమనలేదు కానీ ఇక బాబు ఆఖరిసరిగా చెప్తున్నాను, ఒక 5,000 ఖాయం చేసుకో. సంత బేరాలు చేయకండి. ఫైనల్ గా చెప్తున్నాను, ఓ 8,000 ఇవ్వండి. ఏమిటి 8,000? 8 పైసలు కూడా ఇవ్వం. అయితే సంతకం పెట్టం. సంతకం పెట్టడానికి నువ్వు ఉంటేగా. ఎదవ పనులేవో చేసావని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేశారా? శబాస్ శబాస్ నా కొడక, కరెక్ట్ టైంలో రింగులో ఎలెక్టి నాకు 8,000 మిగిల్చావురా. సార్, సార్ నా ఉద్యోగం సార్. ఎవరా నువ్వు? నిన్నెప్పుడు చూడలేదే, ఎందుకు వచ్చా? సార్ ఇది చాలా అన్యాయం సార్, ఇది చాలా అన్యాయం సార్. పాప నిరుద్యోగం కావాలరా, ఉద్యోగం లేదని చెప్పి పంపించాయి. ఏమయ్యా, నా మాట కూడా దేనయ్యా. సార్, వెళ్ళిపో. ఏం బాబుగారు చిప్టింగా? వచ్చిండు. నేను వచ్చేసాను రా అయ్యా. ఏంటిట చిక్కిపోయా? బెంగెట్టుకుని బెంగెట్టుకున్నావా? ఇక నేను వచ్చేసాగా నీ దగ్గరే ఉంటానయ్యా. టంకు పెట్టుకొని తీసుకొచ్చా. ఎన్నాళ్ళైందిరా నేను చూసి? నిన్న పొద్దునేగా ఈ పెట్టేసుకుని అక్కడికి వెళ్ళావు. మరి నాది కన్నపేగు. 2 పూట్లైనా 2 సంవత్సరాల్లాగా ఉంటది. ఏడిసినట్టే ఉందిలే, లోపల సావు. రెండత్తయ్యా. సున్నుండలు చేస్తున్నావా? ఇదిగో చూడు, నాకు మాత్రం నెయ్యి కాస్త దట్టంగా పడాలి. అదేమిటత్తయ్యా, మీరు తీపి తినకూడదు, షుగర్ కదా. ఈ పాపిష్టి రోగం ఒకటి నాకు. నా మనవరాలేది? చెల్లమ్మా, నా మేనల్లుడు ఎక్కడా అని రావుగోపాలరావు జమున్ అడగగానే హీరో ఇంట్రడక్షన్. ఆ
పల్లెటూరికి హీరో బ్యాంక్ మేనేజర్ గా బస్ లో వస్తాడు. వెంకటాపురం వచ్చింది దిగండి బాబు. అడ్రస్ తెలియక అటు ఇటు చూస్తుంటే ఒక అతను కనిపించాడు. బాబు ఆంధ్ర బ్యాంక్ ఎటు వెళ్ళాలి? నేను నీకు తెలిసేమిటో? తెలియదండి. మరి తెలియనప్పుడు ఓ దండం పెట్టుకుని పరిచయం చేసుకుని అడగచ్చుగా. బ్యాంక్ వాళ్ళ బ్యాంకే వెళ్ళా. నమస్కారం అండి. ఈ ఊళ్ళో ఆంధ్ర బ్యాంక్ ఎక్కడుందో కొంచెం చెప్తారా? చూస్తుంటే చదువుకున్న వాళ్ళు ఉన్నావు, ఇంకా ఓల్డ్ మోడల్లో దండం ఏంటయ్యా? చక్కగా ఇలా అనొచ్చుగా, బ్యాంక్ అంట బ్యాంక్. ఎలా ఏయ్ చేస్తున్నావేంటి? నమస్కారం పెడుతున్నాను సార్. ఏంటి వండి చేస్తానా? రెండు చేతులు ఇలా పెట్టలేవు? పెద్ద పోజు ఒకటి పా. అలా ఇబ్బందులు పడుతూ వస్తుంటాడే. సరిగ్గా అదే సమయంలో హీరోయిన్ అతన్ని చూస్తూ నిజంగా హీరోలా ఉన్నాడే, చాలా ముద్దుగా ఉన్నాడే, నాకు బ్రహ్మాండంగా నచ్చాడే. నాకు కూడా. మీ అందరికంటే ఎక్కువ నాకు నచ్చేసాడే. నీకు బాగోడే, నాకైతే బాగుంటాడు. నీకు బాగోడే, నా హైట్ అయితే కరెక్టే సరిపోతాడు. నీకు మీ మామయ్య ఉన్నాడు కదే, వేడ్చాడు ఏదో పిడత ముఖం వాడు. ఇత్తడైపోద్ది. వాడిని మొదట నేనే చూశాను కాబట్టి వాడు నావాడు కాదు. నావాడు కాదు, నాకు నచ్చాడు. కాదు నాకు నచ్చాడు. కాదు నాకు నచ్చాడు. ఏళ్ళొచ్చి పెళ్ళిళ్ళు కాక ప్యాంటు కనబడితే చాలు పాయింట్లు జారేస్తారు. మనలో మనకి గొడవలు ఎందుకు గాని మనలో ఎవరు నచ్చారో ఆ గొట్టంగానే అడుగుదాం రండి. ఇదిగో ఆగవయ్యా, ఈ 5,000లో 1,000 పట్టుకో. దేనికి? నువ్వు మాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. ఈ 5,000లో 1,000 పద్మది, 1 సుబ్బలక్ష్మిది, 1 ధనలక్ష్మిది, 1 సూరమ్మది, 1 నాది. నువ్వు దేన్ని పట్టుకుంటే అది నీదవుద్ది. ఓరు నాయనో, ఇది ఎక్కడ గొడవరా బాబు? దేన్ని పట్టుకుంటే దీంతో గొడవ? ఎందుకు వచ్చిన గొడవ? అమ్మ మగ ద్రౌపది చిలిపివే. అచ్చరే ఆంధ్ర బ్యాంక్ ఇలా వెళ్ళచ్చా? అలాగా వెళ్ళొచ్చు, వచ్చి దించి వెళ్ళొచ్చు. వదిలితే బాబు గారు, ఊరు కొత్తగా వచ్చినట్టున్నారు. అమ్మూరికి ఒక కొబ్బరికాయ కొట్టాలండి, ఆ తల్లి మిమ్మల్ని సలగా చూస్తుంది. ఏమండి? ఏమండి? వెళ్ళి నీళ్ళు తీసుకురండి. ఏమండి? సీతారత్నం గారు, ఏమండి? 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 త్వరగా నీళ్లు పట్టండి. చాగలేదండి. అమ్మా సీతారత్నం గారు, సీతారత్నం గారు. ఏమైందండి అలా పడిపోయారు? బీపీ ఉంది, కాస్త కళ్ళు తిరిగినట్టయి. పర్వాలేదు కదండి? పర్వాలేదు, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. సమయానికి నీళ్లు దొరకలేదు చూసావా? ఆ ఆలోచన తట్టి ఆ అబ్బాయి అమ్మవారికి తెచ్చుకున్న కొబ్బరికాయ పాల్గొట్టి నీళ్లు చల్లాడు కాబట్టి సరిపోయింది. డాక్టర్ బాబాయ్, కడుపు నొప్పి బాబాయ్. డాక్టర్ బాబాయ్, కడుపు నొప్పి బాబాయ్. కాంపౌండర్ బాబాయ్, కడుపు నొప్పి బాబాయ్. కడుపు నొప్పి బాబాయ్. కడుపు నొప్పి బాబు మళ్ళీ చున్నావు కాదయ్యా. డాక్టర్ గారు వస్తారో లేలే నుంచో రైలు ఎక్కడ బాబు? ఈ పక్కనే బాబాయ్. చూపించు బాబాయ్. బాబోయ్.